హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ లెవెల్ ఫర్ 2nd April 2025. ఈ రోజు మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 23,350 లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్లో 200 పాయింట్స్ ర్యాలీ తర్వాత ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 23,550 560 లెవెల్స్ నుంచి 23,135 లో టచ్ అయ్యి ఆల్మోస్ట్ 23,180లో క్లోజ్ అయింది. అంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఆబ్వియస్లీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ను మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హైగా మనం కన్సిడర్ చేస్తే ఈ లెవెల్ అనేది హైగా కన్సిడర్ చేస్తే మార్కెట్లో వచ్చేసి లోయర్ హైస్ ఫామ్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఒక లోయర్ హై, ఇక్కడ ఒక లోయర్ హై, లోయర్ అవుతూ ఫామ్ అవుతూ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఒక లోయర్ హై కింద కన్సిడర్ చేయొచ్చు. లోయర్ అవుతూ ఫామ్ వస్తుంది. అదేవిధంగా డౌన్ సైడ్ కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకు లోయర్లో అదేవిధంగా ఇక్కడ లోయర్లో తర్వాత ఈ మార్కెట్ అయితే మార్నింగ్ ఏదైతే లో ఉందో ఆ లోన్ బ్రేక్ చేసి ఇక్కడ ఫ్రెష్గా ఒక లోయర్లో ఫామ్ అయింది. రేపు ట్రేడ్ చేయడానికి మార్కెట్లో అంటే నిఫ్టీలో రేపు ట్రేడ్ చేయడానికి మనకు సపోర్టు రెసిస్టెన్స్ డ్రా చేయవలసి వస్తే ఫస్ట్ వచ్చేసి 23,350 అనేది అంటే ఈరోజు ఏదైతే మార్నింగ్ లోయర్లో ఏదైతుందో అది ఒక రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు 23,135 అనేది ఈరోజు క్లోజింగ్ ప్లస్ 23,180 లెవెల్ ఏదైతే ప్రీవియస్గా ఇక్కడ ఒక జోన్గా ఫామ్ అయిందో ఇది రెండో వచ్చేసి నాన్ ట్రేడ్ జోన్గా నో ట్రేడ్ జోన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సపోర్ట్ బాటమ్ సైడ్ సపోర్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక గ్యాప్ ఉన్నది. అంటే 23,000 అనేది ఒక సైకలాజికల్ ఫిగరు. అదేవిధంగా గ్యాప్ వచ్చేసి 22,930 నుంచి 950 అనేది ఇది మేజర్ సపోర్ట్గా మనం కన్సిడర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ కేసు రేపు మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ రేంజ్ అనేది ఏదైతే 140 నుంచి 180 రేంజ్ ఉందో ఇది నో ట్రేడ్ జోన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ 1 అవర్లో ఇలా ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి 23,180 క్రాస్ అయితే లాంగ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. బట్ ఇమ్మీడియట్గా మనకు వచ్చేసి 23,250 ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఒకవేళ లాంగ్ ఎంట్రీ చేసినా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేబీ మార్కెట్ అనేది కొంచెం రివర్స్ అవ్వడానికి ఒక ఛాన్సెస్ ఉన్నది. లేదు వన్స్ ఇది క్రాస్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ 23,340 వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్లో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 23,135 140 లెవెల్స్ బ్రేక్ అయ్యి కింద బేరిష్ ఫార్మేషన్ ఏమైనా అయితే మనం ఇక్కడ షార్ట్ చేస్తే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ డౌన్ 100-150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే 23,000 రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి. ఇక్కడ మనకి ఏదైనా బుల్లిష్ ఇమీడియట్గా బుల్లిష్ ఫార్మేషన్ అంటే బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ ఏమైనా వస్తే ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. డేలో స్టాప్ లాస్ పెట్టి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 23,135 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. దిస్ ఈజ్ ఫర్ ట్రేడ్ సెట్ ఆఫ్ టుమారో. థ్యాంక్ యూ.